నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. దరిద్రం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పదం. అది ఎవరు కూడా పలకకూడదు అని అనుకుంటారు. అంటే ఎటువంటి దరిద్రం కూడా ఫేస్ చెయ్యాలి అని అనుకోరు. కానీ ప్రారబ్ధ కర్మల రీత్యా ఖచ్చితంగా కష్టం రావాలి అంటే అది దరిద్రం రూపంలో వస్తుంది. మరి ఇబ్బంది పెడుతుంది, పెట్టకుండా ఎందుకు ఉంటుంది? పాప పుణ్యాలు ఉంటేనే కదా మనిషి జన్మ ఎత్తుతాము. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. అయితే ఏరుకోరు బాబు నాకు కావాలి కష్టం అని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు కదా. మరి ఈ దరిద్రాలు బాగా పెరిగిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే నిత్య దైనందిన జీవితంలో ఏమైనా తప్పులు చేస్తున్నామా? ఏమైనా మార్చుకోవాలా? చెప్తారండి. తప్పకుండా అమ్మా. ఇప్పుడు దరిద్రము అనేటువంటి మాట మనం మాట్లాడడానికి కూడా మనసు ఒప్పట్లేదు వాస్తవానికి కూడా. ఎందుకంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాడు. ఎందుకంటే ఆ స్థానంలో గాని ఆ పొజిషన్ లో గాని ఎవరున్నా కూడా బాధాకరమే. అయితే ఇక్కడ ఒకరేమో చెబితే వినేటువంటి వారు ఉంటారు, మరొకరేమో చేతులారా నాశనం చేసుకుంటారు. చెప్పినా కూడా వినరు, వారికి అనుభవం అయితేనే వింటారు. వినరా? కనుక వయసు రీత్యా వీరు కలిచేటువంటి అంటే వీరు ఎక్కువ ఎవరినైతే కలుస్తున్నారో వారి నుండి వీరు ఏం నేర్చుకుంటున్నారో దాని నుండి ఒక అనుభవం ద్వారా వీరు ముందుకు వెళితే బాగుంటుంది. లేదు నేను ఇంతే, నాకు ఎవరు చెప్పినా నేను వినను, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్, నేను మోనార్కుని, నాకు ఎక్కువగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండటం మంచిదే, కానీ ఏమవుతాదిలో ఈగోకి వెళ్ళకూడదు. ఎవరికి వారు ఎప్పుడైనా ట్రావెలింగ్ కానీ అంటే మీకు తోచినటువంటి విధంగా ట్రావెల్ చేస్తూ ఉండాలి. నలుగురితో పరిచయాలు పెంచుకుంటూ ఉండాలి. 4 పుస్తకాలు కానీ 4 వీడియోలు కానీ చూస్తూ ఉంటే ఎంతో కొంత మెచ్యూరిటీ అనేది వస్తుంది. దాని వలన మీరు నలుగురిట్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుండి బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అది తీసుకోవాలి ఫస్ట్. మీరు వారు చెప్పేటువంటి పరిస్థితిని మీరు తీసుకొని ఓకే యాక్సెప్ట్ చేస్తేనే ముందు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఫస్ట్ లాస్ట్ ఎప్పుడో మనం ఒక 7-8 నెలల క్రితం చెప్పాము, చిరిగిపోయినటువంటి వస్తువులు ధరించిన ఎక్కువగా కూడా ఈ యొక్క ఇనుము రిలేటెడ్ ఖరాబ్ అయినటువంటి వస్తువులను ఇంట్లో ఎక్కువగా అట్టే పెట్టిన, దాచిపెట్టిన, లేదా ఈ యొక్క వెనుకటి కాలంలో ఉండేటువంటి మంచాలు కానీ అవి విరిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వాటిని ఎక్కడనో దాచిపెట్టిన అంటే దాచిపెట్టుకోండి, కానీ ఒక స్థలం అనేటువంటిది ఉంటుంది వాటికి ఏర్పాటు చేసేది. ఎక్కడ పడితే అక్కడ పెట్టినా ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఏమిటి అంటే అందరూ ఇవాళ రేపు రాళ్ళ ఉప్పు అనేటువంటిది బాగా ఫేమస్ అయిపోయింది. విన్నారా? అసలు ఈ రాళ్ళ ఉప్పు ఎందుకు పెట్టాలి? విన్నారా? ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు పెట్టేసాడని నేను చాలా వీడియోలో చెప్పాను. రాళ్ళ ఉప్పు పెడితే మంచిదే, దాని వలన కలిగేటువంటి ప్రయోజనం కావచ్చును. మరి ఈ దరిద్రం నుండి విముక్తి అయ్యేటువంటి పరిస్థితి ఇందులో. ఇప్పుడు కొందరు డబ్బులు ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగాలేని దరిద్రం ఉంటుంది. మరికొందరికి ఈ యొక్క హెల్త్ బాగుంటుంది, మనీ రిలేటెడ్ ఉండని పరిస్థితి ఉంటుంది. మరికొందరికి మైండ్ మెచ్యూరిటీ లేక అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. విన్నరా? కనుక రాళ్ళ ఉప్పు అనేది రాహువుకు ఎంతో ప్రీతికరం ఇక్కడ. కనుక ఇంటిలో మనం కొన్ని డైరెక్షన్స్లో మాత్రమే ఈ రాళ్ళ ఉప్పును పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక వంటింట్లో మనము నిత్యము కూడా వంట నూనె కావచ్చును, అదేవిధంగా ఈ దీపారాధనకు వాడేటువంటి నూనె కావచ్చును, నువ్వుల నూనె, ఇది ఎప్పుడు కూడా అయిపోకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు సాయంకాలము అంతేందుకమ్మా, కొన్ని షాప్స్ బయట ఉప్పును, రాళ్ళ ఉప్పును కానీ ఉప్పును బయటనే పెట్టేస్తారు. దాన్ని ఎవరు దొంగతనం చేయలేరు. కనుక ఎందుకంటే నాకు గుర్తు
అంటే కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉప్పు అమ్మారట. అమ్మరు అయ్యయ్యో! సాయంకాలము ఎక్కడికి వెళ్ళినా ఇవ్వరు వాస్తవానికి. ప్రదోషకాలం అయిపోయిన తర్వాత ఉప్పును ఉప్పు అని అనకుండా హ్మ్. ఆహ్, కొమట ఆయన గాని అట్లా అట్లా అంటారు తెలంగాణ వైపు ఉన్న అవునా? విషయంగా. ఓహ్! ఓకే. ఇప్పుడు సాల్ట్ కావాలి అని చెప్పి అడగకుండా, ఉప్పును ఉప్పు అని అడగకుండా ఆ హ్మ్. విధంగా అడుగుతారు. విన్నారా? ఇంకా అంటే తెలంగాణలో కొమట్లు అంటారు. ఏది వైశ్యాసే హ్మ్. జనరల్‌గా కొంతమంది ఈ భాష ఏంది అంటే ఏదొక భాష అన్నట్టుగా విన్నారా? అట్లా ఇవ్వండి అనేటువంటి పరిస్థితి గాని, ఈ ఉప్పు అనేటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అనేటువంటి విషయం గాని, అవును. ఎందుకంటే రాళ్ళ ఉప్పు అనేటువంటిది మనము బాగా ఫేమస్ అయిపోయింది గనక అది రాహువుకు సంకేతం గనుక మనకు నెగటివిటీ దూరం అయ్యేది ఉన్నా లేదా మనకు బ్లాక్ మ్యాజిక్ అయినా లేదా ఎవిల్ ఐ అయినా ఇలా ఏదైనా కూడా ఉంది అనుకుంటే అది రాళ్ళ ఉప్పు ద్వారా బాగా రిజల్ట్ ఉంటుంది కనుక మరి అలాంటి ఉప్పును వంటింట్లో ఎప్పుడు కూడా నిల్వ ఉంచుకోవాలి మనము. విన్నారా? అది ఉప్పును అయిపోయేటువంటి విధంగా ఎప్పుడు చూసుకోవద్దు. ఇక రైట్. రెండవది నూనె. ఈ పదార్థాలను ఖచ్చితంగా కూడా అయిపోకుండా స్టాక్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. హ్మ్. ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన అనేటువంటిది చాలా అవసరం. హ్మ్. విన్నారా? మీకు మంచిగా లేదు, పీరియడ్స్ ఉన్నవి, మీ భర్తతో హ్మ్. లేదా పిల్లలతో హ్మ్. దీపారాధన ఈ యొక్క దైనందిక జీవితంలో దీపారాధన చాలా అవసరము. కనుక దీపారాధన చేస్తూ ఉండండి. ఈ విధమైనటువంటి వస్తువులు ఎప్పుడు స్టాక్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి రైట్. ఫలితం ఉంటుంది. అంతే. రైట్ అండి. అయితే ఉప్పుని ప్రత్యేకమైనటువంటి మూలల్లోనే పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదన్నారు కదా! ఏ మూలల్లో పెట్టొచ్చు అనేది కూడా ఒకసారి చెప్పేసేయండి. సౌత్ కావచ్చును, మనకు నార్త్ కావచ్చును. హ్మ్. విన్నారా? హ్మ్. ఈ 2 ప్లేసెస్‌లోనే పెట్టాలి. వెస్ట్ గూడా. వెస్ట్‌లో కూడా పెట్టుకోవచ్చా? హ్మ్. విన్నారా? తూర్పు అంటే అదే ఈస్ట్‌లో అవసరం లేదు. హ్మ్. విన్నారా? అయితే కొందరు ఇంటి బయట గుమ్మం ముందు హ్మ్. పెట్టండి అని కూడా చెప్తారు. హ్మ్. అలా పెట్టకూడదు. హ్మ్. పీరియడ్స్ ఉన్నవి, మీ భర్తతో హ్మ్. లేదా పిల్లలతో. హ్మ్. దీపారాధన ఈ యొక్క దైనందిక జీవితంలో దీపారాధన చాలా అవసరము. కనుక దీపారాధన చేస్తూ ఉండండి. ఈ విధమైనటువంటి వస్తువులు ఎప్పుడు స్టాక్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి రైట్. ఫలితం ఉంటుంది. అంతే. రైట్ అండి. అయితే ఉప్పుని ప్రత్యేకమైనటువంటి మూలల్లోనే పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదన్నారు కదా! ఏ మూలల్లో పెట్టొచ్చు అనేది కూడా ఒకసారి చెప్పేసేయండి. సౌత్ కావచ్చును, మనకు నార్త్ కావచ్చును. హ్మ్. విన్నారా? హ్మ్. ఈ 2 ప్లేసెస్‌లోనే పెట్టాలి. వెస్ట్ గూడా. వెస్ట్‌లో కూడా పెట్టుకోవచ్చా? హ్మ్. విన్నారా? తూర్పు అంటే అదే ఈస్ట్‌లో అవసరం లేదు. హ్మ్. విన్నారా? అయితే కొందరు ఇంటి బయట ఉంటుంది. రైట్. విన్నారా? చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.